నా పేరు బురాన్ భాషా. మా నాన్నగారు ఎప్పుడైనా జీవితంలో ఒకటే చెప్పేవాళ్ళు, అరే నువ్వు ఎలా చదివావు అనేది నాకు అనవసరం, జీవితంలో నువ్వు ఎదగాల, నీతో పాటు 10 మందిని బతికించు అని చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా అదే కసి పట్టుదలతో చదివింది 10వ తరగతి ఈ స్కూల్ వరకే. ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళలేదు, ఎటువంటి పైన ఉన్నతమైన చదువులు అనేది నేను చదవలేదు. అయినా కూడా ఈరోజు నా కింద ఎంతోమంది పనిచేస్తున్నారు. సొంతంగా రాయల్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ అని పెట్టేసి ఈరోజు అమరావతిలో చేస్తున్నాను, హైదరాబాద్లో చేస్తున్నాను, బెంగళూరులో చేస్తున్నాను. దీనికి నిదర్శనం ఒకటే, భగవంతుని ఆశీస్సులతోటి ఈరోజు నాకు కావాలంటే 4 స్టేట్లు సీఎం దగ్గరికి వెళ్ళి కూర్చోగలను, ఏ పనైనా చేయించుకోగలను. ఎందుకంటే నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అందరు చేసి 10 మంది చెప్పుకోవచ్చు, కానీ చేసి చెప్పను. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొట్టమొదటిసారి హరిలో వైజాగ్లో టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్. ఆ యొక్క టెంపుల్కి నేను నా ఎంతో ఒక 17 లక్షలు పెట్టి మార్బుల్ చేశాను. అక్కడ నుంచి మసీదులు కట్టించాను, చర్చి కట్టించాను, ఈద్గాలు కట్టించాను. ఏ దేవస్థానం అయినా అయిపోయింది అంటే నా వంతు సాయం చేసేవాడిని. ఆ తర్వాత ఇందాక ఇక్కడ భోజనం చేసేటప్పుడు మన స్కూల్ గురించి ఒక మాట చెప్పారు నాకు. మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, పైన ఒక 3 రూములు క్లోజ్ చేసి ఉంచాము, మీరు దయచేసి ఏమైనా హెల్ప్ చేయండి, మీకు సంబంధించి ఎవరితోనే దయచేసి చెప్పేయండి, మన స్కూల్కి బాగా పనికి వస్తుంది ఈ యొక్క పని, కొంచెం ఈ యొక్క హెల్ప్ చేయండి అనేది వాళ్ళు అడిగారు. 100కి 200% ఇప్పుడు నేను మాటిస్తున్నాను. నేను చేసింది కాకుండా నాతో పాటు ఉన్నటువంటి విఐపీస్ ఎవరున్నా సరే మన స్కూల్ కోసం 100% నేను చేపిస్తాను, ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఇందాక మేడం గారు కూడా చెప్పాను, లలిత టీచర్ గారికి కూడా 100% మేడం. ఎక్కడ అంతా చదువుకున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం మనకు కాదు, మనం ఉన్న ఈ స్కూల్కి మనం ఏం చేసాం మనం ముఖ్యం. అది 100% నేను చేసి చూపిస్తాను. నేను చేసింది కాక నా ఫ్రెండ్స్తో కూడా చేయిస్తాను, బయట విఐపీస్తో కూడా చేయిస్తాను, పక్కా మాట ఇస్తున్నాను. ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ బురాన్ గారు. అదే కదా మీ అభిప్రాయం. ఇక్కడ ఇంకొక మాట, ఈరోజు అసలు ఇక్కడ నేను రావడానికి కారణం మెయిన్ రంగయ్య. వాడనేవాడు లేకపోతే అసలు ఖచ్చితంగా వచ్చేవాడిని కాదు. పనులు ప్రతిరోజు ఉంటే, బాబాయ్ నువ్వు ఏ రోజు ఏ స్టేట్లు నువ్వు ఉంటావురా బాబు, ఖచ్చితంగా రారా అన్నాడు. వాడి కోసం నేను వచ్చాను, అట్లా అని చెప్పి అందరి కోసం అని కాదు, అందరి కోసం కూడా వచ్చాము. ముఖ్యంగా ఒక మెట్టు ఎక్కియడానికి ఒక మనిషి ఉండాలి, చెయ్యి ఎక్కియడానికి, చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళడానికి. వాడు నడిపించాడు ఈరోజు, అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇదంతా గ్రేట్ నీదేరా, నీతో పాటు చాలా మంది ఇక్కడ కష్టపడ్డారు, అట్లని వాళ్ళని తీసేసి నేను చెప్పట్లేదు. థ్యాంక్ యూ. ఏదైనా సరే ఒక అడుగు అనేది ముందు స్టార్ట్ అవ్వాలి, ఒక మెట్టు, తర్వాత ఎన్ని మెట్లైనా ఎక్కుంటే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఇగో సాయంత్రం నీకు 2 కాఫీ పొగిడావు కదరా, నీకోటి నాకోటి. ఓకే, భాస్కర్ మాట్లాడతారు. భాస్కర్